యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చారు? పాపం చెయ్యని వ్యక్తి పేరు చెప్పండి అంటే ఒకే ఒక పేరు చెప్పగలం, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఎందుకంటే భూమి మీద ఉన్న మనుషులందరూ ఏదో ఒక విధంగా ఏదో ఒక రూపంలో పాపం చేసిన వాళ్ళే. ఇప్పుడు మరి పాపులుగా మారిపోతే పాపులకు వచ్చిన ప్రమాదం ఏంటంటే పాపము చేసిన వారిని పాతాళము పట్టుకుంటుంది అని రాశాడు దేవుడు బైబిల్లో. ఇప్పుడు యేసుక్రీస్తుల వారిని దేవుడు నియమించింది, ఈ లోకానికి పంపించిందట. పాపాలు తుడిచివేయబడాలి, మనుషులకు మారు మనస్సు రావాలి, ఆ పాపం వైపు నుండి, ఆ నేరాల వైపు నుండి, ఆ భయంకరమైన అలవాట్ల నుండి, చెడు అలవాట్ల నుండి మనిషి దేవుని వైపుకు తిరగాలి. మీ పాపములన్నీ తుడిచివేయబడుటకట. ఒకే ఒక దెబ్బతో మీకున్న పాపాలన్నీ ఒకేసారి తుడిచేస్తారట. అలా తుడిచేయడానికే, మన పాపాలు తీసేయడానికే తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తుల వారిని ఏం చేశారట? నియమించాడు. మనుషులందరూ పరలోకంలో ఉన్న దేవుడి దగ్గర నుండి ఈ లోకానికి వచ్చారు. అది మర్చిపోయాడు మనిషి. అది జ్ఞాపకం చేయడానికే యేసుక్రీస్తుల వారి లోకానికి వచ్చాడు. అందుకే బైబిల్ మీరు ఎప్పుడు చదువుకుంటారో మాట, ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. మా నివాసం, మా ఇల్లు, మేము పుట్టింది, మా ఒరిజినల్ లోకం, మా ఊరు అన్ని అక్కడే, అన్ని అక్కడే. ఆ లోకం నుండి ఈ లోకానికి వచ్చాం. ఈ లోకానికి వచ్చిన తర్వాత దారి మర్చిపోయాం. అందరూ పుట్టిన ఊరిని, వచ్చిన దేశాన్ని, వచ్చిన లోకాన్ని మనుషులు ఏమైపోయారు అంటే మర్చిపోయారు. అది జ్ఞాపకం చేయడానికి యేసుప్రభు వచ్చి ఇందాక అంటున్నాడు, నేను తండ్రి యొద్ద నుండి బయలుదేరి వచ్చాను, తిరిగి మరలా నేను తండ్రి యొద్దకే వెళ్ళిపోతున్నాను. మీరు ఎక్కడికి వస్తారో డిసైడ్ అవ్వండి. కింద ఉన్న పాతాళానికి పోతారా, పైన ఉన్న మీ తండ్రి దగ్గరకు వస్తారా? నేను అక్కడి నుంచే వచ్చాను, పాపం చేయకుండా బ్రతికాను, తండ్రి పరిశుద్ధంగా బ్రతకమన్నాడు, పరిశుద్ధంగా బ్రతికాను, నేను పరలోకానికి వెళ్ళిపోతున్నాను. మీ సంగతి ఏంటి? నాకు తెలుసు మీరు అప్పటికే పాపాలు చేశారు కదా, మీకు తెలియకపోతే మీదంతా పరలోకం అని తెలియదు, పరలోకంలో ఉన్న దేవుడు మన తండ్రి పరిశుద్ధుడని తెలియదు, మీరు అక్కడికి వెళ్ళాలని తెలియదు. ఇవన్నీ తెలియక మీరు పాపం చేశారు కదా. సో నో ప్రాబ్లం, మీ అందరు పాపాలు తుడిచివేయడానికి నేను వచ్చాను. సిలువలో మీ కొరకు ప్రాణం పెడతాను, మీ పాపాలన్నీ కడిగేస్తాను, మిమ్మల్ని అందరినీ పరలోకానికి తీసుకుని వెళ్ళిపోతాను. యేసుప్రభు అందుకు వచ్చాడు. నువ్వు ఇంటి మీద స్టార్ ఎట్టడానికి కాదు, పప్పులు వండుకోవడానికి కాదు. అంతే కదండి. క్రిస్మస్ మాసం అంతా మన వాళ్ళు ఏముండుతారు? పప్పులు వండుకో, తప్పులేదు, యేసుప్రభు పుట్టాడని. ఇల్లు బాగు చేస్తున్నావు, ఎప్పుడైనా ఒళ్ళు బాగు చేసుకున్నావా? పాపాలు బాగు చేసుకున్నావా? అన్ని శుభ్రంగా తోవేస్తున్నారు ఇంట్లో ఉన్నవన్నీ. పండగ వచ్చిందని ముందు కడుక్కోవాల్సినవి ఏంటో తెలుసా? మీ హృదయం కడుక్కోండి, మీ చూపులు కడుక్కోండి, మీ మాటలు కడుక్కోండి, మీరు చేసే పాపపు పనులు కడుక్కోండి. సామాన్ల తర్వాత అయినా కడుక్కోవచ్చు. ముందు ఇవన్నీ కడగండి, ముందు ఇవన్నీ శుభ్రం చేయండి. ఎందుకంటే ఆయన పుట్టినది ప్రప్రదమైన కారణం మీ పాపాలు తుడిచేయాలా. అవి తుడుచుకోకుండా ఏమి తుడుచుకుంటే ఇంకేం ఉపయోగం? పాపాలు తుడుచుకోరట, ఇల్లు తుడుచుకుంటారట. పాపాలు తుడుచుకోరట, సామాన్లు తుడుచుకుంటారట. పాపాలు మానరట, పాపాలు అలా చేస్తూనే ఉంటారట. పండగ వచ్చిందని లైటింగ్ పెట్టుకుంటారట. ఇదేంటండి ఇది? ఆయన వచ్చిన పర్పస్ ఏంటి? నువ్వు చేస్తున్నది ఏంటి? ఆయన ఎందుకు వచ్చాడో నువ్వు చేయవలసిందేంటి? ఎవడు ప్రభు పుట్టాడని సంతోషించండి, తప్పులేదు. ప్రభునందు సంతోషించమన్నాడు. మనం ఏంటంటే ప్రభువుని పక్కన సంతోషిస్తున్నాం. క్రిస్మస్ అన్న పదానికి అసలు ఆయన పుట్టింది ఎందుకు, ఆయన వచ్చింది ఎందుకు, ఆయన పేరట పండగ చేస్తూ నువ్వు చేస్తున్నది ఏంటి? ఒకసారి ఆలోచించు. ఆనందించమన్నాడు. ఎలా ఆనందించమన్నాడు తెలుసా? ఆనందించుడి. మరలా చెప్తున్నాను నేను మీతో, ఆనందించండి. ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించండి అని ఉంది బైబిల్లో. ప్రభునందు ఆనందించాలి, ప్రభునందు ఆనందించాలి, ప్రభువును ఆనందపెట్టి ఆనందించాలి. మీకు వాక్యం చెప్పాలి, ప్రభువును ఆనంద పెట్టాలి. మీకు వాక్యం చెప్పాలి, మిమ్మల్ని ప్రభులో నిలబెట్టాలి. మీకు వాక్యం చెప్పాలి, ప్రభు ఎందుకు వచ్చాడో చెప్పాలి. మీకు వాక్యం చెప్పాలి, ప్రభునందు మిమ్మల్ని స్థిరులను చేయాలి. మీకు వాక్యం చెప్పాలి, మీ లోపల హృదయంలో ఉన్నంత పాపాలన్నీ తీసివేసుకోండి అని చెప్పాలి. ప్రభునందు సంతోషించటం ఇది. ప్రభువును ఆనందపెట్టి ఆనందపడటం ఇది. పాపం చేయకుండా నువ్వు పవిత్రంగా బ్రతికి ఇంకొకరికి ఆయన గురించి చెప్పు, అప్పుడు ఆనందపడతాడు. ఆ రోజు కేక్ కట్ చేసుకో, ఆ రోజు బిర్యానీ వండుకో, ఆ రోజు లైటింగ్ పెట్టుకో, ఆ రోజు ఇంట్లో ఉన్న సామాన్లను తుడుచుకో, ఆ రోజు ఎంజాయ్ చేయి, ఆనందపడు. నో ప్రాబ్లం. ఆయన ఆనందపెట్టి ఆనందపడదాం. ప్రభునందు మనం ఏం చేయాలి? ఆనందించాలి. ఆయన పుట్టుక యొక్క ముఖ్య ఉద్దేశం మిమ్మల్ని అందరినీ వచ్చిన లోకానికి తీసుకెళ్ళడానికి. అది వదిలేసి ఆ లోకం వెళ్ళడానికి మార్గం వదిలేసి ఆయన మార్గం వేస్తే మార్గాన్ని విడిచిపెట్టి పరలోకాన్ని మర్చిపోయి ఆయన వచ్చిన పుట్టుక కారణాన్ని మర్చిపోయి మనం ఏం చేస్తున్నాం ఈ రోజు పండగ పేరుతో? ఎంత బాగా చెప్పండి. నేను తండ్రి యొద్ద నుండి బయలుదేరి వచ్చాను. నెక్స్ట్, నేను తండ్రి యొద్దకు వెళ్ళవలసి ఉన్నదని నేను ఏం చేశాను? ఎరిగాను. మీరు ఎరిగారా? తండ్రి యొద్ద నుండి వచ్చాడట, ఈ లోకాన్ని విడిచి మళ్ళీ ఎక్కడికి వెళ్తాడట? తండ్రి యొద్దకు వెళుతున్నాడట. మీరు ఈ లోకాన్ని విడిచిపెడితే మీరు గాని నేను గాని ఎక్కడికి వెళ్ళాలి? తండ్రి యొద్దకే వెళ్ళాలి. వెళ్ళాలి అంటే నేను పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును పరిశుద్ధులై ఉండాలి. ఎందుకంటే పరలోకంలో ప్లేసు పరిశుద్ధులకు మాత్రమే, పాపులకు పరలోకంలో ప్లేసు లేదు. మాకు యేసుప్రభు తెలుసండి, మేము బాప్తిసం తీసుకున్నామండి, మాకు కూడా పరలోకం ఇచ్చేయండి అంటే ఆయన అంటాడు, నువ్వు పాపాన్ని గెలిచావా అంటాడు. పరలోకంలో కూర్చోాలంటే దేని గెలవాలి? పాపాన్ని గెలవాలి, పరిశుద్ధతను చూపించాలి. వాళ్ళకి మాత్రమే ప్లేస్ అక్కడ. ఈ లోకాన్ని విడిచిపెట్టి
విడిచిపెట్టి వెళ్ళిపోవాలి, ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి, దారి తెలియని వాళ్ళకి దారి చూపించడానికి వచ్చాడు యేసుక్రీస్తుల వారు. మనుషులది లోకం కాదండి, పరలోకం అండి. మీ నాన్న అక్కడ ఉన్నాడు, సృష్టికర్త, మీ తండ్రి. నరులారా తిరిగి రండి అని చేతులు చాపి మనుషులను పిలుస్తుంటేనండి దారి తెలియని వారుగా ఈ లోకంలో బ్రతుకుతున్నారండి. పాపాలు చేస్తూ, నేరాలు చేస్తూ, ఈ లోకమే శాశ్వతం అనుకుని, ఈ లోకంలో ఆస్తులు శాశ్వతం అనుకుని, ఈ లోకంలో డబ్బు శాశ్వతం అనుకుని, ఈ లోకంలో మనుషులు శాశ్వతం అనుకుని, ఈ లోకంలో ఉన్న ఏదో శాశ్వతం అనుకుని, అధికారం శాశ్వతం అనుకుని, ఈ లోకమే ఈ లోకమే ఈ లోకమే అనుకుంటుంటే, కాదు కాదు మీదంతా మరో లోకం అని దారి చూపించడానికి వచ్చిన ఆయనే ప్రభువు అయిన యేసుక్రీస్తు. పరలోకం నుండి, దేవుడి దగ్గర నుండి వచ్చిన మనుషులని ఈ లోకంలో ఉన్న దుష్టుడు దారి మళ్లించాడు. యేసు ప్రభు ఎందుకు వచ్చాడు తెలుసా? దారి మళ్ళీ దుష్టత్వంలోనికి వెళ్ళిపోయి, దేవుడు ఉన్నాడని మర్చిపోయి, తండ్రి ఉన్నాడని మర్చిపోయి, మనది పరలోకం అని మర్చిపోయిన వాళ్ళందరినీ దారి మళ్లించాలి, వాడి బారి నుండి విడిపించాలి, పరలోకం చేర్పించాలి. దుష్టుడు నుండి దేవుని వైపుకు మళ్లించాడు, నరకము నుండి పరలోకం వైపు మళ్లించాడు, పాపము నుండి పరిశుద్ధత వైపు మళ్లించాడు, నేరాలు ఘోరాలు పాపాలు చేస్తున్న మనిషి నుండి దేవుడి కార్యక్రమాలు చేసే మనిషిగా మళ్లించేశాడు. యేసుక్రీస్తుల వారిని దేవుడు తన సేవకుడిని పుట్టించి దుష్టత్వము నుండి మళ్లించటం వలన మిమ్మును ఆశీర్వదించాడు. దుష్టుడు నుండి బయటకు విడిపింపబడటం ఆశీర్వాదం. త్రాగుబోతుగా ఉన్నవాడు అంధకార సంబంధమైన శక్తులలో బంధింపబడ్డాడు. అతను విడిపింపబడాలి అంటే యేసుక్రీస్తుల వారి మాట, యేసుక్రీస్తుల వారి శిలువలో పెట్టిన ప్రాణం, అప్పటి వరకు చేసిన పాపాలన్నిటి నుండి విడుదల యేసుక్రీస్తుల వారి రక్తం. దుష్టత్వము నుండి మళ్లిస్తున్నాడట, దుష్టత్వము నుండి మళ్లిస్తున్నాడట. దుష్టుని తత్వాలు, ఈర్ష్య, పగ, కోపం, ద్వేషం, కలహాలు, దొంగతనాలు, నరహత్యలు, ఇవన్నీ కూడా దుష్టుని యొక్క తత్వాలు. వాటన్నిటి నుండి మనల్ని అందరినీ మళ్లించేశాడు, పరిశుద్ధులు చేశాడు, పవిత్రులు చేశాడు, ఒకరినొకరిని ప్రేమించుకోమన్నాడు, దైవత్వములోనికి మళ్లించాడు. బాగుందండి. క్రీస్తు పుట్టుక వెనకాల ఎన్ని పెద్ద పెద్ద పనులు, ఎవ్వరూ చేయలేని పెద్ద పెద్ద కార్యాలు ఎన్ని కనపడుతున్నాయి. త్రాగుబోతులు బాగు చేయాలి, తిరుగుబోతులు బాగు చేయాలి, వ్యభిచారులు బాగు చేయాలి, దొంగతనాలు చేసే వాళ్ళని బాగు చేయాలి, మోసాలు చేసే వాళ్ళని బాగు చేయాలి, తల్లిదండ్రులకు అవిధేయులై తల్లిదండ్రులు బాధ పెడుతున్న వాళ్ళని బాగు చేయాలి, పిల్లలు బాగు చేయాలి, తల్లిదండ్రులు బాగు చేయాలి, యవనస్తులు బాగు చేయాలి, కుటుంబాలు బాగు చేయాలి, గ్రామాలు బాగు చేయాలి, దేశాలు బాగు చేయాలి. ఆయన చేసింది ఏమి చిన్న పని కాదండి. ప్రపంచంలో ఎవడు చేయలేనన్ని పనులు చేశాడు. ఎన్నో కుటుంబాలను కట్టేశాడు, ఎన్నో కుటుంబాలను మార్చేశాడు, ఎన్నో గ్రామాలు మార్చేశాడు, ఎన్నో రాష్ట్రాలు మార్చేశాడు, ఎన్నో దేశాలు మార్చేశాడు. అదే చెప్పాను, ఆయన చేసిన చిన్న పనులు కదా, ఎవడు చేయలేడు ప్రపంచంలో. దేశాలకు దేశాలనే మార్చేశాడు, దేశాలకు దేశాలు ఆయన దగ్గరకు వచ్చేస్తాయి. మా ప్రభు యేసుక్రీస్తుల వారు, ఆయన మాటకు మేము సరెండర్ అయిపోతున్నాం, ఆయనే మా రక్షకుడు, ఆయన దగ్గరకు వచ్చిన తర్వాత మేము బాగున్నాం, ఆయన దగ్గరకు వచ్చిన తర్వాత మా పాపాలు పోయాయని మొత్తం అందరిని మళ్లించేశాడండి. ఏం మాట అండి మీరు చదువుకున్న మాట. దుష్టత్వం దేవుడికి కాకుండా, దేవుడి సేవకు కాకుండా, దేవుడి కొరకు కాకుండా, దుష్టుని కొరకు బ్రతికేటట్టుగా ప్రపంచంలో ఉన్న మనుషులందరినీ పాడు చేస్తే, ఒకరిని కాదు, ఇద్దరిని కాదు, భూమి మీద ఉన్న అన్ని దేశాలలో ఉన్న వాళ్ళందరి దగ్గరికి యేసుక్రీస్తుల వారి మాట వెళ్ళిపోయింది. అన్ని దేశాలలో ఉన్న వాళ్ళు సుమారుగా సగానికి పైగా యేసుక్రీస్తుల వారి దగ్గరికి వచ్చేసారు. ఆయన తత్వం ఎలాంటిది అంటే, వ్యభిచారమందు పట్టుబడిన స్త్రీ దొరికితే ఆవిడను కూడా ఏమని పిలిచాడో తెలుసా? అమ్మా. వ్యభిచారిని అమ్మా అని పిలిచిన ఆయన గౌరవానికి, ఆయన సంస్కారానికి ప్రపంచం ఫిదా అయ్యి ఆయన కాళ్ళు మీద పడ్డది. ఈ రోజు ప్రతి వారి మోకాలు యేసు యేసు యేసు, ప్రతి వాని నాలుక యేసు 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 మారు మ్రోగుతుంది. ప్రపంచం అంతా ఈ నామం, ఒక యేసు నామం. అది ఆయన ఖ్యాతి, అది ఆయన గొప్పతనం. ప్రియులరా, ఇప్పుడున్న జీవం శాశ్వతమైన జీవం మాత్రం ఇది కాదు. 60-70 ఏళ్ల తర్వాత ముగిసిపోయే జీవం ఇది. అసలైన శాశ్వతమైన జీవం క్రీస్తునందు దాచుడు ఉంది. అది మనుషులకు ఇవ్వడానికే ఆయన ఈ లోకానికి వచ్చాడు. పాపం చేసిన వాళ్ళందరినీ పాపాలు కడిగాడు, పరిశుద్ధులు చేశాడు, పరలోకానికి సిద్ధపడమన్నాడు. కనుక మీరందరూ పరలోకానికి సిద్ధపడండి. అది నిజమైన క్రిస్మస్, నిజమైన మార్పు క్రిస్మస్ అండి. మీరు మారిపోవటమే దేవుడికి ఆనందం అండి. మీరు మారిపోవటమే ఆయనకి సంతోషం అండి. మీరు మారిపోతే ఆయనకి పండగ అయిపోయినట్టే, మారిపోతే పండగ అయిపోయినట్టే. మారటమే పండగ. నువ్వు ఏ రోజు మారిపోతావో ఆ రోజు దేవుడికి పండగే. ఏ భూమి మీద ఏ పాపి మారిపోతాడో ఆ రోజు పండగే. ఎందుకంటే బైబిల్లో రాయబడిన మాట, ఒక పాపి మారితే, మారు మనసు పొందితే, బాప్తిసం తీసుకుంటే, ఒక పాపి మార్పు విషయమై పరలోకంలో ఏం కలుగుతుంది అన్నాడు? ఎక్కువ సంతోషము. పాపి మారితే పరలోకంలో పండగ. నువ్వు మారితే దేవునికి పండగ, నువ్వు ఒకరిని మార్చితే దేవునికి పండగ. ఇది ఒక రోజు చేసేది కాదు, సంవత్సరానికి. క్రైస్తవుడు తన జీవితంలో ప్రతి రోజు దేవుడికి చేయవలసిన పండగ. నువ్వు మారితే పండగ, నువ్వు ఒకరిని మార్చితే పండగ. పండగ అంటే అర్థం ఏంటి చెప్పండి? పండగ అంటే అర్థం ఏంటి? సంతోషం, ఆనందం, అందరూ హ్యాపీగా ఉండటమే పండగ. మరి దేవుడు ఆనందంగా ఉన్నప్పుడు ఆయనకి పండగ. ఎప్పుడు ఉంటాడు? నువ్వు పాపాన్ని విడిచిపెట్టు, నువ్వు బైబిల్ చదువు, నువ్వు ప్రార్థన చేయి, నువ్వు పవిత్రంగా ఉండు, మరొకరిని పవిత్రంగా బ్రతికేటట్టుగా నువ్వు ప్రేరేపించి నీ బ్రతుకుతో ఒకరిని ప్రభులోనికి నడిపించు. అది ఒరిజినల్ పండగ.